అందరికీ నమస్కారం అండి. కొంతమంది నటీనటులు నిర్మాతలుగా మారి ఎలా అప్పుల పాలైపోయారు, ఏ సినిమాల వలన అప్పుల పాలైపోయారు అనేది చర్చించుకుందాం. చాలామంది నటీనటులు అత్యాశకు పోయి తమకు అవగాహన లేని నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలామంది అప్పుల పాలైపోయారన్నమాట. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మన నాగబాబు. మంచి నటుడు, సహాయ నటుడిగా ఎక్కువ సినిమాలు నటించారు. ఈయన మొత్తం 8 సినిమాలు నిర్మించారు. అవేంటంటే రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్ళు, బావగారు బాగున్నారా, గుడుంబ శంకర్, రాధా గోపాలం, స్టాలిన్, చివరిగా ఆరెంజ్. ఈ సినిమాలన్నిటినీ గమనిస్తే కథల పరంగా నాగబాబుకి మంచి కళాత్మక అభిరుచి ఉందని అర్థమవుతుంది. కానీ నిర్మాతగా నెగ్గుకు రావాలంటే నిర్మాణ విలువలు తెలుసుండాలి కదా. చివరిగా నిర్మించిన ఆరెంజ్ సినిమాతో తీవ్రంగా నష్టాలు వచ్చి అప్పుల పాలైపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా ఆదుకోవడంతో కొంచెం కుదుట పడ్డారు. ఇక రెండు, నటుడు ధనుష్. నటుడిగా మంచి పేరు తెచ్చుకోగానే వండర్ బార్ అనే పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. కాకా ముట్టై వంటి కళాత్మక సినిమాలు నిర్మించారు. శివకార్తికేయన్, విజయ్ సేతుపతిలతో కూడా సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. దీంతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఎప్పుడైతే రజనీకాంత్ హీరోగా, పిచ్చకుంట్ల డైరెక్టర్ పా రంజిత్ దర్శకుడిగా తెరకెక్కిన కాలా సినిమాని నిర్మించాడో అప్పటి నుండి అప్పుల పాలైపోయాడు. కాలా సినిమా ధనుష్కు భారీ నష్టాలు తీసుకొచ్చింది. దాంతో నష్టాలు పూడ్చడానికి, అప్పులు తీర్చడానికి సంవత్సరానికి 3 సినిమాలు చొప్పున ఇతర నిర్మాణ సంస్థల దగ్గర నటించవలసి వచ్చింది. ఇక 3, శివకార్తికేయన్ మరియు విజయ్ సేతుపతి. వీళ్ళిద్దరి సినిమా జీవితం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. సినిమా నేపథ్యం లేకపోయినా కష్టపడి పైకి వచ్చారు. హీరోగా ఒక్క అవకాశం రాగానే తారా జువ్వలా పైకి వెళ్ళారు. కానీ వీళ్ళకి కన్ను కుట్టుకున్నట్లుంది, లేదంటే కడుపు మండిందో ఏమో తెలియదు. కానీ మనల్ని హీరోగా ఉపయోగించుకుని ఎవరో నిర్మాతలు డబ్బు సంపాదించడం ఏమిటి, మన సినిమాలు మనమే నిర్మించుకుంటే మనకే డబ్బులు మిగులుతాయి కదా అని ప్రొడక్షన్ బ్యానర్లు స్థాపించి వాళ్ళ సినిమాలు వాళ్ళే తీయడం ప్రారంభించారు. అప్పటి నుండి ఇటు హీరోగాను ఫెయిల్ అయ్యారు, అటు నిర్మాతగాను ఫెయిల్ అయ్యారు. వాళ్లే కాదు, తమిళ చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు ఈ విధంగానే అత్యాశకు పోయి నిర్మాణ సంస్థలు ప్రారంభించి అప్పుల పాలైపోయారన్నమాట. రజనీకాంత్ తప్ప దాదాపు మిగిలిన హీరోల అందరి పరిస్థితి ఇదే. టి రాజేందర్ అయితే మరీ దారుణంగా అప్పుల పాలైపోయి ఆస్తులు అమ్ముకున్నారనే చెప్పాలి. 4, జయసుధ గారు కూడా చాలా సినిమాలు నిర్మించారు. ఇంగ్లీష్ సినిమాలను ప్రేరణగా తీసుకుని కథలు రాయించి తెలుగులో సినిమాలు నిర్మించారు. అన్నీ మంచి కథాబలం ఉన్న సినిమాలే. ఇప్పుడు చూస్తే ఆ సినిమాలన్నీ చాలా బాగుంటాయి మనకు. కానీ అప్పట్లో అవన్నీ ఫ్లాప్ అయ్యాయి, చాలా నష్టాలు తీసుకొచ్చాయి. అప్పులు తీర్చడానికి చాలా వరకు సొంత భూములను అమ్ముకోవాల్సి వచ్చిందంట. ఇక 5, మహానటి సావిత్రి గారిని కొట్టే నటి కానీ నటుడు కానీ ఇప్పటి వరకు పుట్టలేదు, ఇకపై కూడా పుట్టరన్నమాట. కానీ నిర్మాతగా చూసుకుంటే అన్నీ పరాజయాలే, అన్నీ తప్పుడు నిర్ణయాలే. తెలుగులో విజయం సాధించిన సినిమాలు హక్కులు కొనుక్కొని తమిళంలో పునర్నిర్మించడం, మహిళా సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు రెచ్చగొట్టడంతో సందేశాత్మక సినిమాలు తీసి నష్టాలు తెచ్చుకోవడం, ఇదే జరిగింది సావిత్రి గారి చివరి రోజుల్లో. చాలా వరకు నష్టాలు తీసుకొచ్చి చాలా వరకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందనమాట. చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు ఆ నష్టాలన్నింటినీ పూడ్చడానికి. నిర్మాతగా నెగ్గుకు రావాలంటే మంచి కథలు ఎంచుకుంటే సరిపోదు, మంచి నిర్మాణ విలువలు తెలుసుండాలి, ప్రేక్షకుల అభిరుచి తెలిసి ఉండాలి, అవసరమైతే సినిమాకు మసాలా తగిలించాలి. ఈ విధంగా చేస్తేనే నిర్మాతగా నెగ్గుకు రాగలమన్నమాట. విమర్శలు చేసేవాళ్ళు ఏం మాట్లాడతారంటే, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయచ్చు కదా, మంచి కళాత్మక సినిమాలు తీయచ్చు కదా, మంచి ఆర్ట్ సినిమాలు తీయచ్చు కదా అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారనమాట. చాలామంది నిర్మాతలు వీటిని పట్టించుకోరు. కానీ కొంతమంది నటీనటులు ఏంటంటే ఈ మాటలకు పొంగిపోయి, అరే మనకి మంచి అభిరుచి ఉంది కదా, మనకి మంచి కథాబలం ఎంచుకునే శక్తి ఉంది కదా, మనం ఎందుకు తీయకూడదు అని అప్పటి వరకు వాళ్ళు సంపాదించిన డబ్బంతా పోసి సినిమాలు తీస్తూ ఉంటారనమాట. ఆర్ట్ సినిమాలు లాంటివి అవేమో ఫెయిల్ అవుతాయి అనమాట. చాలామంది నటులు నిర్మాతగా మారి ఫెయిల్ అవడానికి ఇలాంటి ఆర్ట్ సినిమాలే కారణం అనమాట. డబ్బులు రావు. ఆ తర్వాత ఇలాంటి సినిమాలకి ఆ విశ్లేషకులు కూడా మళ్ళీ ఏమని విశ్లేషణ రాస్తారంటే, సినిమా చాలా బోరుగా ఉంది, చాలా చిరాగ్గా ఉంది, ఎప్పుడో పాతకాలంలో తీసిన సినిమాలా ఉంది అని ఇలా రాస్తారనమాట. అడిగేది వాళ్ళే, తీస్తే తిట్టేది కూడా వాళ్ళే. కాబట్టి వాళ్ళని పట్టించుకోకూడదు. అందుకే పెద్ద పెద్ద నిర్మాతలు ఎవరు బయట నుంచి విశ్లేషణలు రాసే విశ్లేషకులను అసలు పట్టించుకోరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.